నేను కొత్తగా వచ్చాను, రెగ్యులర్ టీచర్ని. అయితే మా ప్రిన్సిపల్ మేడం వాళ్ళ ఫాదర్ ఐసీలో ఉండడం వల్ల మేడం లీవ్ మీద ఊరెళ్ళారు. సో ఈ 2 రోజులు ఈ 4 రోజులు కూడా స్కూల్ అంటే శనివారం మేడం వెళ్ళారు, రేపు ఉదయానికి వస్తారు. 4 డేస్ కూడా స్కూల్ ఇన్ఛార్జ్ నాకే రాశారు. నేను కూడా లేట్ నైట్ 9:15కి 8:30కి అట్లా ఎవరో ఒక టీచర్స్ అయితే ఒక 2-3 మన క్యాంపస్లో ఉంటారు. ట్యూటీ టీచర్స్ ఉంటారు, స్టడీ టీచర్స్ ఉంటారు, తర్వాత వార్డెన్ మేడం ఉంటారు. అంటే వార్డెన్ అంటే ఇప్పుడు భోజనం పెట్టేది కాపలా కాదు. తర్వాత పీటీ మేడం ఉంటారు, అటెండర్ ఉంటారు, అందరూ క్యాంపస్లోనే ఉంటారు. అయితే ఈ మేడం వచ్చేసి ఆ పాపని పంపిస్తాను అని చెప్పేసి అన్నారు. పంపిస్తానంటే అమ్మ పేరెంట్ అని గుర్తుపడతాను, ఎందుకంటే నేను కొత్త కాబట్టి నాకు పేరెంట్స్ ఐడియా ఉండదు కాబట్టి వాళ్ళు మొదటి నుంచి పనిచేస్తున్నారు. వాళ్ళే హౌస్ టీచర్స్, వాళ్ళే కేర్ తీసుకుంటారు. చెప్పండి పర్లేదు. అయితే ఆ మేడం అడిగితే అవునండి గ్రాండ్ ఫాదర్ ఇప్పటికి 4-5 సార్లు అతను వచ్చాడు, మనకి తెలిసిన వ్యక్తి అంటే అప్పుడు ఇంజెక్షన్ చేయించడానికి పంపిస్తున్నానంటే 1 గంట పర్మిషన్ పంపించాను సార్. ఆమె 5 times వచ్చారు ఇదే విధంగా 4 times తీసుకెళ్ళాడు. మేడం కూడా చూసారు, డైరెక్ట్గా మేడం దగ్గరికి వచ్చి అడిగి వెళ్ళారు. ఈ మేడం హౌస్ మేడం, ఈ మేడం ఎంగేజ్ లో ఉన్న వాళ్ళు వస్తే అసలు పంపించారు. వాళ్ళ మదర్ కి ఫోన్ చేసి మా అబ్బాయి ఏనమ్మా పంపించండి అంటేనే మేము పంపిస్తాం. ఎంగేజ్ లో ఉన్న వాళ్ళకి కావడం వల్ల మేడం కూడా కాబట్టి ఈ పాప కూడా మా గ్రాండ్ ఫాదరే మేడం అని చెప్పేసి చెప్తుంది. చూసా కదా బాధితులను లోపల తీసుకెళ్ళి చేస్తే